ఘనపరుచు వారముగా ఉండుటలో ఇట్టి సమయాన్ని ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి విధానమును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఈ కార్యక్రమం అంతటి ద్వారా ఆయన నామమునకు మహిమ చేరువచ్చినటువంటి మనందరికీ ప్రభు తన కృపను అనుగ్రహించులాగున ప్రభు సహాయం కొరకు ప్రార్థించుకుందారి. కృపగలిగిన మా దేవా, మహోన్నతుడా, నీ ఘనమైన మహోన్నతమైన నామమును బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాము. నీ పిల్లలమైన మమ్మల్ని మీరు బలపరిచి నీ సన్నిధికి మమ్మను నడిపించినటువంటి విధానమును బట్టి నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము. అయ్యా, చేరువచ్చిన నీ బిడ్డలందరినీ నీ కృప చేత మీరు జ్ఞాపకం చేసుకుని అన్ని విషయాల్లోనూ మీ సహాయమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాము. జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతటి ద్వారా మీరు మహిమ పొందుమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని పిల్లలముగా ఆయన సముఖమందు చేరి ఆయన నామమును ఘనపరుచు వారముగా ఉండుటలో ఇట్టి సమయాన్ని ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి విధానమును బట్టి మరి ప్రభువుని స్తుతిస్తూ కొద్దిసేపు దేవుని యొక్క మాటలు మనము వినువారముగా ఉంటున్నాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 12వ వచనాన్ని సహాయకరంగా చదువుతూ ఉంటున్నాము. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవా మరువకుండా జాగ్రత్త పడుము. ప్రభు లేఖనాన్ని మన కొరకై ఆశీర్వదించి దీవించును గాక. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని పిల్లముగా ఆయన సముఖమందు చేరి ఆయన నామమును ఘనపరుచు వారముగా ఉండుటలో ప్రభు తన కృపను మనకు అనుగ్రహించిన విధానమును బట్టి మరి ప్రభువుని స్తుతిస్తున్నటువంటి వారముగా ఉంటున్నాము. చదవబడ్డటువంటి ఈ వచన భాగంలో ఆయన తన లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నటువంటి ఒక చక్కటి మాట, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము అనే ఒక చక్కటి మాట ఈ భాగాలలో గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ప్రభు పిల్లలమైనటువంటి మన పట్ల
ఆయన పలు విధములైనటువంటి కృపలను ఆయన అనుగ్రహిస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు. మరి ఈ విధంగా మనము ఆయన సముఖమందు చేరి సజీవులముగా ఆయనను స్తుతిస్తున్నాము అనంటే ఇది దేవుని యొక్క మహాకృప అనే విషయాన్ని మరి ప్రతి ఒక్కరము అంగీకరించవలసినటువంటి వారముగా ఉంటున్నాం. దేవుని కృప లేకపోతే మనము ఎట్టివారమో మన సామర్థ్యం ఏపాటిలో మనము ఎరగనటువంటి వారమేమి కాదు. అయితే మరి ఇట్టి రీతిలో మనము సజీవులుగా ఆయన సముఖమందుండి ఆయనను స్తుతించేవారుగా ఘనపరిచేవారుగా మనము కూడి వచ్చి ఉంటున్నాము అనంటే ఇది దేవుని యొక్క మహాకృప, ఆయన చేసినటువంటి మేలు ఉపకారము అనే ఈ ఆలోచనలు మనము కలిగినటువంటి వారముగా ఉండాలి. అయితే మరి దేవుని యొక్క లేఖన భాగాలలో నుండి కొన్ని విషయాలు మనం వింటూ వస్తూ ఉంటున్నాము. గతంలో మన పితరులు అవునండి మరిచిపోయినటువంటి వారుగా ఉంటున్నారు అనే విషయాన్ని మరి 78వ కీర్తన భాగంలో వ్రాయబడ్డటువంటి ఒక వచనాన్ని ఆధారముగా చేసుకుని మనము కొన్ని విషయాలు విని ఉన్నటువంటి వారముగానే ఉంటున్నాము. అయితే నిన్నటి దినాన్ని మరి చూపినటువంటి ఆ కృపంతటిని జ్ఞాపకం చేసుకుంటూ వారు పలికినటువంటి మాట, యెహోవా మమ్మును మరిచిపోలేదు అనే ఒక చిన్న సందర్భాన్ని మనము విని ఉన్నటువంటి వారముగా ఉంటున్నాము. అయితే ఈ రాత్రి ఆయన పిల్లలమైనటువంటి మనము మరిచిపోకుండా ఉండవలసినటువంటి కొన్ని విషయాలు మరి లేఖన భాగాలలో నుండి మనము గమనము చేయగలుగుతున్నటువంటి వారముగా ఉంటున్నాము. అయితే ఈ వచన భాగం అనగా చదవబడ్డటువంటి వచన భాగంలో మరి 6వ అధ్యాయం 12వ వచనంలో యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము అనే ఒక చక్కటి మాట మరి ఈ భాగాలలో మనము గమనించగలుగుతున్నటువంటి వారముగా ఉంటున్నాం. యెహోవాను మరువకుండా మనము జాగ్రత్త పడువారమై ఉండాలి. ఎందుకంటే దేవునిని మరిచిపోయే వారముగా ఉంటే మనం ఏ విధంగా నష్టపోయే మరి పరిస్థితులు ఎదురవుతూ ఉంటున్నావో ఈ విషయాలు మనం ఎరిగినటువంటి వారముగానే ఉంటున్నాం. అయితే మన పితరులు అవునండి తమ రక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయారు, తమను పుట్టించినటువంటి దేవుణ్ణి మరిచిపోయారు, పలు విధములైనటువంటి మేలులు ఉపకారములు జరిగించినటువంటి అవునండి ఆయనను మరిచిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. అయితే ప్రియులారా, ఆయన పిల్లలమైనటువంటి మనము అవునండి దేవునిని మరిచిపోయే వారముగా ఉండకూడదు. అందుకని ఉంటున్నాడు, యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. అవునండి ప్రభువుని జ్ఞాపకము చేసుకున్నట్టులో ఆయన జ్ఞాపకాలలో అవునండి మనము జీవించు వారముగా ఉంటులో ఎట్టి జాగ్రత్తలను మనము కలిగినటువంటి వారముగా ఉండాలో ఆయన తన లేఖనాల ద్వారా మరి మనతో మాట్లాడుతూ ఉంటుండగా మనము తప్పక మనసునందుంచుకుని అవునండి ఆయనను
మరిచిపోయే వారముగా ఉండకూడదు. ఎందుకంటే మానవులమైనటువంటి మనకున్నటువంటి బలహీనత ఏమిటనంటే, అవునండి, ప్రతి విషయంలోనూ మరిచిపోయే వారముగా ఉండటం, ప్రతిదానికి మరిచిపోయాము అనే ఒక బలహీనమైనటువంటి వాడుక, అవునండి, మనము కలిగినటువంటి వారముగా ఉంటున్నాం. అయితే దేవుడు మరిచిపోయేవాడు కాదు. అందుకని ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా ఆయనను మరిచిపోకూడదు. యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము అనే ఒక చక్కటి మాటను మరి భాగాలలో మనము గమనము చేయగలుగుతున్నటువంటి వారముగా ఉంటున్నాం. కాబట్టి అదే సమయంలో ఆయన పిల్లలమైనటువంటి మనము మరి ఇక మరిచిపోయే వారముగా ఉండకూడదు. ఏ విషయాల్లో మనము మరవకుండాన్నటువంటి వారముగా ఉండాలి అని అనటానికి 103వ కీర్తన భాగంలో మరొక మాటను మనము సహాయకరంగా చదువుతూ ఉంటున్నామండి. 103వ కీర్తన భాగంలో వ్రాయబడి ఉన్నటువంటి ఈ మాట మనము సహాయకరంగా గమనము చేస్తున్నటువంటి వారముగా ఉంటున్నాము. 2వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. అవునండి, యెహోవాను మరిచిపోకుండా మనము జాగ్రత్త పడాలి. తర్వాత లేఖనాల్లో రాయబడినటువంటి విషయాలు మనము గమనిస్తూ ఉంటున్నప్పుడు, అవునండి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. కాబట్టి ఏ విధమైనటువంటి కృపలను ఆయన మనకు అనుగ్రహిస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు అనే విషయాలు, అవునండి, జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడే నిజంగా ఆశ్చర్యము కలుగుతూ ఉంటున్నది. అవునండి, ఎటువంటి పరిస్థితుల మధ్య మనము జీవిస్తున్నటువంటి వారముగా ఉంటున్నాము. ఇట్టి ప్రతికూల పరిస్థితులన్నిటిలో ఆయన ఏ విధంగా సహాయపడుతున్నటువంటి వారుగా ఉంటున్నారు. ఏ విధమైనటువంటి కృపను, అవునండి, మానవులమైనటువంటి మన పట్ల ఆయన విస్తరింపచేస్తూ ఉన్నటువంటి దేవునిగా ఉంటున్నారో, అవునండి, ఈ చక్కటి సందర్భాలు మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారముగా ఉంటున్నాం. కాబట్టి ప్రతి విషయములో అసలు మనము ఊహించినటువంటి, మనము ఎరగనటువంటి అనేక అవసరతలలో ఆయన మనకు సహాయపడుతున్నటువంటి వారుగా ఉంటున్నారు. అందుకని ఇక్కడ భక్తుడు అంటున్న బహు చక్కటి మాట ఏంటంటే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. పలు విధములైనటువంటి ఉపకారములు, అవునండి, ఆయన పిల్లలమైనటువంటి మన పట్ల ఎన్నెన్నో ఆయన జరిగించుకుంటూ వస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి ఆయన మరి ఉపకారములను గూర్చినటువంటి విషయాలు ఎన్నో మనము మరి ఆయా సమయాలలో జ్ఞాపకము చేసుకుంటూ వస్తూ ఉంటున్నటువంటి వారముగానే ఉంటున్నాం. ఆయన పిల్లలమైనటువంటి మన పట్ల ఎన్నెన్ని గొప్ప కార్యములు ఆయన జరిగించుకుంటూ వస్తూ ఉంటున్నటువంటి వారుగా ఉంటున్నారు. ఏ విధమైనటువంటి మేలులను ఆయన మరి సమకూడి ఆయన జరిగించుకుంటూ వస్తున్నటువంటి ఆ దేవునిగా ఉంటున్నారు అనే విషయాలు మన అనుభవాలలో ఎన్నెన్నో మనము ఎరిగి ఉన్నటువంటి వారముగానే ఉంటున్నాం. అయితే ప్రియులారా, నిజంగా దేవుని యొక్క మహాకృప, ఆయన చేసినటువంటి మేలులు, ఉపకారములు మరి చెప్పుకున్న తరగనటువంటి మేలులు
ఎన్నెన్నో ఆయన మన పట్ల జరిగించుకుంటూ వస్తున్నటువంటి బహు చక్కటి సందర్భాలు మనము ఎరిగి ఉన్నటువంటి వారముగానే ఉంటూ ఉంటున్నాం. ఆయా భక్తుల యొక్క అనుభవాలలో ఆయన చేసినటువంటి మేలులను గూర్చి, వ్యక్తిగతంగా మన పట్ల చేసినటువంటి మేలులను గూర్చి మనం ఆలోచన చేసుకుంటూ ఉంటున్నప్పుడు నిజంగా ఆశ్చర్యం. బలహీనులైనటువంటి మనలను బలపరిచి అవునండి మరి పలు విధములైనటువంటి కృపలను ఆయన అనుగ్రహించుకుంటూ వస్తున్నటువంటి వారుగా ఉంటూ ఉంటున్నారు. అదే విషయాల భాగాల్లో మనము గమనము చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అట్టి ఉపకారములను మరిచి ప్రవర్తించినటువంటి వారు కూడా లేకపోలేదు. దావీదు సొలొమోనును గూర్చి మనము ఎరిగినటువంటి వారు. దావీదు అవునండి ఉపకారము చేస్తూ వస్తున్నటువంటి వానిగా ఉంటూ ఉంటున్నాడు. అట్టి ఉపకారము చేస్తూ వస్తున్నటువంటి వానికి సౌలు అవునండి అపకారము తలపెడుతూ వస్తున్నటువంటి వాడు. ఇక వేరువేరు సందర్భాలలో కూడా అవునండి ఆయన పలు విధములైనటువంటి మేలులు చేస్తూ వస్తుంటున్నప్పుడు మానవులు గుర్తెరగినటువంటి వారుగా ఉంటూ ఉంటున్నారు. అయితే ఆయన తన లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నటువంటి విషయం అవునండి దేనిని చేసినటువంటి ఉపకారాలలో అవునండి దేనిని మరువకుము అనే ఒక చక్కటి ఆ మాటను మనము మనసులో ముద్రించుకొనవలసినటువంటి వారముగా ఉంటూ ఉంటున్నాం. ఇక మరొక మాట కూడా చదువుదారి సామెతలు గ్రంథములో ఇక ఏవి మనము మరిచిపోయే వారముగా ఉండకూడదు. రక్షింపబడ్డటువంటి దేవుని పిల్లలముగా మరి ఆయన కృపలో దినదినము వర్ధిల్లు వారముగా ఉండు నిమిత్తము ఏ ఏ విషయాలను మనము మరిచిపోయే వారముగా ఉండకూడదు అనే ఈ సంగతులను ఈ భాగాలలో మనము గమనించగలుగుతున్నటువంటి వారముగా ఉంటూ ఉంటున్నాము. సామెతలు గ్రంథం 3వ అధ్యాయములో ఈ మాట మనము సహాయకరంగా చదువుతూ ఉంటున్నామండి. 3వ అధ్యాయం మొదటి మాట చదువుతూ ఉంటున్నామండి. నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గాయకుము. అవునండి ఆయన పిల్లలమైనటువంటి మన ఆత్మీయ క్షేమం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు అవునండి సారిసారిగా ఆయన మాట్లాడుతూ వస్తున్నటువంటి విషయాలు ఎన్నో అవునండి దేవుని యొక్క లేఖనాల నుండి మనం వింటూ వస్తున్నటువంటి వారముగా ఉంటుంటుంది. కాబట్టి వినిన ఉపదేశమును మనము విడిచిపెట్టే వారముగా ఉంటూ ఉండకూడదు. ఉపదేశమును మనము అవునండి మరిచిపోయే వారముగా ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఆయన అంటున్నాడు, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము. అవునండి దేవుని యొక్క ఉపదేశం, దేవుని యొక్క మాటలు మన హృదయాలలో మనము ముద్రించుకున్నటువంటి వారముగా ఉంటున్నప్పుడు అవునండి మన యొక్క ఆత్మీయ స్థితి అవునండి ఎట్టి ఎదుగుదలను కలిగినటువంటిదిగా ఉంటున్నదో. ఈ శ్రేష్టమైనటువంటి విషయాలు అవునండి మనం అలా చదువుకుంటూ వెళుతూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క ఉపదేశం మరవకుండగా మన హృదయమును పలక మీద వ్రాసుకున్నప్పుడు మన హృదయములో భద్రము చేసుకున్నటువంటి వారముగా ఉంటున్నప్పుడు అవునండి బహు చక్కటి కృప మన పట్ల విస్తరింప చేయబడుతూ ఉంటున్నది అనే ఈ చక్కటి సంగతులు వచన భాగాలు మనము చదువుతూ వెళ్తూ ఉంటున్నప్పుడు ఈ భాగాలలో గమనిస్తూ ఉంటుంది. అక్కడ 5వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుతుంటుంటే
ఆధారం చేసుకొనక ఆ యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. సరాలము చేయను. నేను జ్ఞానిని కదా నీవు అనుకొనవద్దు. భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. అవునండి. కాబట్టి ఈ విషయాలు మనం చదువుతుంటున్నప్పుడు ఆయన పిల్లలమైనటువంటి మనము ఆయన ఉపదేశమును మరిచిపోకుండా, ఆయన ఉపదేశమును అనుసరించి మనము జీవించు వారముగా ఉంటున్నప్పుడు, దేవుని యొక్క వాక్యమును మన హృదయాలలో అవునండి మరి దాచుకున్నటువంటి వారముగా ఉంటున్నప్పుడు మనము ఎట్టి ఆత్మీయమైనటువంటి ఎదుగుదలను కలిగినటువంటి వారముగా ఉంటూ ఉంటామో అవునండి భాగాలు గ్రహిస్తుంది. అందుకని అంటుంటున్నాడు, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము అనే మాట. అయితే పలు సందర్భాలలో ఆయన చెప్పినటువంటి సంగతులు అవునండి మరిచిపోయేవారుగా, కొందరు విడిచిపెట్టేవారుగా ఉంటూ ఉంటున్నారు. అందుకని ఆయన పిల్లలమైనటువంటి మనము ఆత్మీయముగా మేలు పొందుకొని వారముగా ఉండు నిమిత్తము అవునండి లేఖనాలను గూర్చి హెచ్చరింపబడ్డటువంటి విషయాలు చాలా సందర్భాల్లో మనం ఎరిగినటువంటి వారమే. అందుకని ఆయన తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతుంటుండగా మరి వినినటువంటి సంగతులు మనము విడిచిపెట్టే వారముగా ఉంటూ ఉన్నాం. అందుకని హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రికా భాగంలో మనము గమనిస్తూ ఉంటాం, వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా నిమిత్తము విశేష జాగ్రత్త కలిగి ఉంటూ ఉండాలి. అవునండి, దేవుని యొక్క మాటలు మన ఆత్మీయ జీవితాలకు మేలు చేకూర్చేవి, మనల్ని త్రుట్టిల్లకుండగా కాపుదలిచ్చేవి. దేవుని యొక్క వాక్యము ఎన్ని విధాలుగా మనకు మేలు చేస్తూ ఉంటున్నదో మనం ఎరిగినటువంటి వారు. అందుకని ఉపదేశము, నా కుమారుడా అవునండి ఉపదేశమును మరువకుము అని ప్రభు తన లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నటువంటి వారుగా ఉంటూ ఏ విషయాల్లో మనము అవునండి మరిచిపోయే వారముగా ఉంటూ ఉండకూడదో ఈ చక్కటి సందర్భాలు మనము గమనించగలుగుతున్నటువంటి వారముగా ఉంటూ ఉంటున్నాము. హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రికా భాగములోను మరొక మాట మనము సహాయకరంగా చదువుకుందారండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రికా భాగం 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాయబడినటువంటి పత్రికా భాగము 13వ అధ్యాయం. మొదటి మాటలు మనము సహాయకరంగా చదువుతుంటున్నప్పుడు ఆ సహోదర ప్రేమను నిలవరముగా ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అనే మాటలు ఈ భాగాలలో గమనిస్తాం. కాబట్టి ఏమి మనము మరిచిపోయే వారముగా ఉండకూడదు అనే విషయాలు మనం వింటూ ఉంటున్నప్పుడు అవునండి నీ దేవుడైన యెహోవాను మరువకూడదు అనే విషయాన్ని మనము గమనించినటువంటి వారముగా ఉంటూ ఉంటున్నాము. తరువాత ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మర్చిపోకూడదు. తరువాత ఆ ఉపదేశమును మరిచిపోయే వారముగా మనం ఉంటూ ఉండకూడదు. ఇక్కడ 13వ అధ్యాయంలో మొదటి మాట మనం చదువుతుంటున్నప్పుడు ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అనే ఒక చక్కటి మాట ఈ భాగాలలో మనము గమనము చేస్తున్నటువంటి వారముగా ఉంటుంది. కాబట్టి పిల్లరా ఆయన తన లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నటువంటి విషయాలు అవునండి ఆతిథ్యము
మరిచిపోయే వారముగా మనము ఉంటూ ఉండకూడదు. అవునండి, ప్రభు పిల్లలమైనటువంటి మనకు అవకాశము దొరికినప్పుడు, ఆ సందర్భాలు చోటు చేసుకున్నప్పుడు, అవునండి, తప్పక ఆతిథ్యము చేయువారముగా మనం ఉంటూ ఉండాలి. ఒక విధంగా అక్కరలో ఉన్నటువంటి వారి యొక్క అవసరతలను మనము గుర్తెరుగు వారముగా మనం ఉంటూ ఉండాలి. అక్కరను గుర్తెరిగి, అవునండి, మనము సహాయపడే ఆ సత్క్రియను ఆయన పిల్లలమైనటువంటి మనము కలిగినటువంటి వారుగా ఉండటం ఎంతైనా ఆశీర్వాదకరం అనే విషయాన్ని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉంటుంటున్నాం. అయితే ఈ వచన భాగంలో కొందరు ఎరుగకయే అనే మాటలు మనము గమనిస్తుంటున్నాం. సహజంగా, అవునండి, అబ్రహామును గూర్చి ఈ చక్కటి మాట మనము గమనించగలుగుతున్నటువంటి వారముగా ఉంటూ ఉంటున్నాం. అవునండి, అబ్రహాము యొక్క కుటుంబము మరి ఎట్టి ఆతిథ్యమునిచ్చినటువంటి వారుగా ఉంటూ ఉంటున్నారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చాలా సందర్భాలు ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ సందర్భాన్ని మనము సహాయకరంగా చదువుతుంటున్నప్పుడు 18వ అధ్యాయంలో, ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాటలు మనము సహాయకరంగా చదువుతూ ఉంటున్నాము. ఆ 3వ వచనాన్ని చదువుతుంటున్నప్పుడు, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, కాలు కడుక్కొను, తీర్చుకొనుడి, ఆహారము తెచ్చేదను, బలపరుచుకొనుడి, మీరు వెళ్ళవచ్చును, ఇందు నిమిత్తమే కదా అని. కాబట్టి ఒక విధంగా అవసరతను గుర్తించి ఆతిథ్యము చేస్తున్నటువంటి వానిగా ఉంటుంది. కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేశారు అనే మాటలో ఇక్కడ మొదటి ప్రస్తావన అబ్రహాములో మనము గమనించగలుగుతుంటాం. అవునండి, దేవదూతలు సమీపించినప్పుడు వారిని ఎదుర్కొని, అవునండి, వారిని ఆహ్వానించినటువంటి వానిగా మనం ఆ భాగాలలో గమనిస్తాం. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, బహు చక్కటి ఆ ఆతిథ్యము చేయుటలో అబ్రహాము యొక్క కుటుంబము వారు ఎట్టివారుగా ఉంటున్నారు అనే విషయాలు మనము గమనిస్తూ ఉంటుంటే, అవునండి, వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. కాబట్టి ఏదో ఇతడు మేలు పొందుకొనాలి, ఇతడు ఏదైనా ఉపకారం పొందుకోనాలి అన్న ఆతృత కాదు. కానీ అవునండి, వచ్చినటువంటి వారి యొక్క అవసరత అక్కరను ఎరిగి వారికి ఆతిథ్యం ఇచ్చుటలో, వారి యొక్క అవసరాలు, అవునండి, వారి అవసరాలలో పాలు పంపులు పొందే విషయంలో అబ్రహాము ఎట్టివానిగా ఉంటున్నాడు అనే విషయాలు, అవునండి, ఎట్టి ఆసక్తిని కనుపరుస్తున్నటువంటి వానిగా ఉంటున్నాడు. అవునండి, చక్కటి సందర్భాలు మనం ఈ భాగాలలో గమనము చేస్తున్నటువంటి వారముగా ఉంటుంది. అందుకని అవునండి, వారిని చేర్చుకుని వారి నిమిత్తము, అవునండి, ఒక చక్కటి ఆతిథ్యము 6వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంటున్నది. అబ్రహాము గుడారమున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరుగెత్తి మంచి లేత దూడను తెచ్చి అప్పగించను.
త్వరగా సిద్ధపరిచను. ఆ వెన్నను పాలును తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి పెట్టి వారు భోజనము చేయుచుండగా ఆ చెట్టు క్రింద నిలుచుండెను అని ఒక చక్కటి వినయభావం అబ్రహాములో మనము గమనిస్తుంటాం. ఆతిథ్యము చేయుటలో ఎంత గడగడలాడుతున్నటువంటి వానిగా ఉంటున్నాడు. ఆతిథ్యం ఇస్తున్నటువంటి వారి పట్ల ఎట్టి గౌరవభావమును కలిగినటువంటి వారిగా, నమ్రతను కలిగినటువంటి వానిగా ఉంటున్నాడు. అవునండి, అబ్రహాములో మనము గమనిస్తుంటున్నాం. తద్వారా అవునండి పొందుకున్నటువంటి ఆశీర్వాదం, అవునండి దేవుని ద్వారా పొందుకున్నటువంటి ఆ శుభ వాగ్దానములన్నీ ఏ విధంగా నెరవేర్చబడినటువంటివిగా ఉంటున్నావో, అవునండి ఆ భాగాలలో మనము గమనము చేయగలుగుతున్నటువంటి వారముగా ఉంటున్నాం. అందుకని ఆయన పిల్లలమైనటువంటి మనమును ఏవి మరిచిపోయే వారముగా ఉండకూడదు అనే కొద్ది మాటలు మనం ఈ భాగాల్లో గమనము చేస్తూ ఉంటున్నప్పుడు, ఆతిథ్యము చేయ బరువకుడి అనే మాటలు ఈ భాగాలలో గమనిస్తుంది. కాబట్టి ఈ ఎవరి పట్ల ఏ విధమైనటువంటి ధర్మములను మనము నెరవేర్చు వారముగా ఉండాలో, అవునండి మనం ఎరిగినటువంటి వారిని ఆయా సందర్భాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనను ప్రేరేపిస్తున్నప్పటికీ కొన్నిసార్లు ఆత్మ ప్రేరణకు ఒప్పుకొనక అవునండి ఆతిథ్యము చేయటంలో మనము వెనుదీసే వారముగా ఉంటూ ఉంటున్నాం. కాబట్టి అబ్రహాము ఎరుగకయే ఆతిథ్యము చేసినటువంటి వానిగా ఉంటున్నాడు. తద్వారా పొందుకున్నటువంటి ఆశీర్వాదము ఆయన ఎంత దీవెనకరంగా ఉంటున్నది అనే విషయాలు మనం ఎరిగినటువంటి వారముగా ఉంటున్నాం. కాబట్టి ఆయన పిల్లలమైనటువంటి మనము కూడా ఇట్టి ఆత్మ సంబంధమైనటువంటి క్రమమును కలిగినటువంటి వారముగా ఉండుటలో అవునండి మనము మరిచిపోయే వారముగా ఉండకూడదు. ఇంకొక మాట కూడా మనము జ్ఞాపకం చేసుకుందారండి. దేవుని యొక్క లేఖన భాగాలలో వ్రాయబడి ఉన్నటువంటి ఈ సందర్భ వచనాన్ని మనము సహాయకరంగా చదువుతూ ఉంటున్నాం. హెబ్రీలకు రాయబడినటువంటి పత్రికా భాగము 13వ అధ్యాయంలోనే 16వ వచనాన్ని చదువుతూ ఉంటున్నామండి. 13వ అధ్యాయము 16వ వచనము, ఉపకారమును ధర్మమును చేయ మరిచి పోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. కాబట్టి పిల్లరా, ఆయన పిల్లలమైనటువంటి మనతో ఆయన తెలియపరుస్తున్నటువంటి విషయాలు మనం ఈ భాగాలలో గమనము చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన అంటూ ఉంటున్నాడు, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి అని అంటూ, ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారము ధర్మము దేవునికి ఇష్టమైనటువంటి యాగముగా ఈ భాగాలలో గమనిస్తుంది. కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి యాగముగా పరిగణింపబడుతున్నటువంటి ఉపకారము ధర్మము చేయుటలో మనము మరిచిపోయే వారముగా ఉంటున్నాం. అందుకని అంటుంటున్నాడు, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి అని. కాబట్టి పిల్లరా, ఆయన పిల్లలమైనటువంటి మనము అవునండి ప్రభువు వలన ఫలమును పొందుకొని వారముగా ఉండు నిమిత్తం, లేక ప్రభువు వలన సిద్ధపరచబడ్డటువంటి ఆశీర్వాదాన్ని సంపాదించుకొని వారముగా ఉండు నిమిత్తము ఆయన పిల్లలమైనటువంటి మనము ఏమి మరిచిపోయే వారముగా ఉండకూడదో అని ఈ శ్రేష్టమైనటువంటి మాటలు మనము గమనము చేస్తున్నటువంటి వారముగా ఉంటుంది. కాబట్టి ఈ భాగంలో ఉపకారమును
ధర్మమును అని. కాబట్టి ప్రభువు మనకిచ్చిన దానిలో నుండి, ప్రభువు మనలను బలపరిచిన దానిలో నుండి, అవునండి, అవసరతల్లో ఉన్నటువంటి వారిని, అక్కర్లో ఉన్నటువంటి వారికి మనము సహాయపడుటలో మన వంతు బాధ్యతను మనము తప్పక కలిగినటువంటి వారముగా ఉంటూ ఉండాలి. ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అనే ఒక చక్కటి మాట ఈ భాగాలలో మనము గమనము చేయగలుగుతున్నటువంటి వారముగా ఉంటూ ఉంటున్నాం. కాబట్టి పిల్లరా, ఆయన పిల్లలమైనటువంటి మనము, అవునండి, ఆయనను మరిచిపోయే వారముగా ఉండకూడదు. మన పితరులు మరిచిపోయినట్లుగా, అవునండి, మనము, అవునండి, మన ఆత్మీయ క్షేమము కొరకు, ఎదుగుదల కొరకు నిర్ణయించబడ్డటువంటి ఆ క్రమములను మనము మరిచిపోయే వారముగా ఉంటూ ఉండకూడదు. అయితే మన పితరులు మరిచిపోయిరి అనే సందర్భాన్ని మరి గతంలో మనం విన్నటువంటి వారముగా ఉంటూ ఉంటున్నాం. అవునండి, మన పితరులు మరిచిపోయినా దేవుడు వారిని మరిచిపోలేదు. యెహోవా మమ్మను మరిచిపోలేదు, యెహోవా మమ్మను ఆశీర్వదించును అనే మాట. అవునండి, దేవుడు మరిచిపోయేవాడు కాదు, మనుషులు మరిచిపోయేవారుగా ఉంటున్నా, అవునండి, ఆయన మరిచిపోయేవాడు కాదు అని అనటానికి నిన్నటి దినాన్ని కొన్ని చక్కటి సందర్భాలు జ్ఞాపకం చేసుకున్నటువంటి వారముగా ఉంటుంటున్నాం. చెరలో ఉన్నటువంటి యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. బలహీనతలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకము చేసుకున్నాడు. ఇక పలు విధములైనటువంటి నిరాశ నిస్పృహలలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకము చేసుకున్నాడు. ఈ విధంగా, అవునండి, మనము మరిచిపోయే వారముగా ఉంటున్నా, అవునండి, దేవుడు మరిచిపోయేవాడు కాదు. మానవుల యొక్క అక్కరలు, అవసరతలు ఎరిగినటువంటి దేవుడు, అవునండి, ఆయా సందర్భాలలో కొందరు భక్తులను ఆయన జ్ఞాపకము చేసుకున్నటువంటి విషయాలు, మరణమునకు అప్పగింపబడ్డటువంటి వారిని కూడా, అవునండి, ఆయన మరిచిపోయినటువంటి వాడు కాదు అనటానికి నిన్న కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ దినాన్ని ఆయన పిల్లలమైనటువంటి మనము మరిచిపోకూడదు. ఏమి మరిచిపోకూడదు అని అనటానికి కొన్ని సంగతులు మనము దేవుని యొక్క లేఖన భాగాలలో నుండి మనము జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినటువంటి వారముగా ఉంటూ, అదేమిటనంటే, అవునండి, నీ దేవుడైన యెహోవాను మరిచిపోకూడదు. దేవుణ్ణి మనము మరిచిపోయే వారముగా ఉంటూ, ఆయనను మనము మరుచువారముగా ఉంటే, ఎట్టి పరిస్థితులు ఎదుర్కొనవలసినటువంటి వారముగా ఉంటూ ఉంటున్నాము. కాబట్టి మనము ప్రభువుని మరిచిపోయే వారముగా ఉంటూ ఉండకూడదు. ఆయన చేసినటువంటి ఉపకారములను మరిచిపోయే వారముగా ఉంటూ ఉండకూడదు. ఆయన పిల్లలమైన మన యొక్క క్షేమము కొరకు ఆయన చేసినటువంటి ఉపదేశమును మర్చిపోకూడదు. ఇక ఆతిథ్యం చేయటంలో మనం మరిచిపోయేవారుగా ఉంటూ ఉండకూడదు. తర్వాత ఉపకారమును, ధర్మమును చేయటంలో మనం మరిచిపోయేవారముగా ఉంటూ ఉండకూడదు. కాబట్టి మరువకూడనటువంటి విషయాలను మనము జ్ఞాపకములో పెట్టుకుని ఆ క్రమాలను మనము అవలంబిస్తున్నటువంటి వారుగా ఉంటూ ఉంటున్నప్పుడు, అవునండి, ఒకవేళ మనుషుల వల్ల మనకు మెప్పు కలగకపోవచ్చు, మనుషుల వల్ల మనకి ఉపయోగం లేకపోవచ్చు, కానీ అవునండి, అట్టి విషయాలు అవలంబించమని చెప్పినటువంటి ప్రభువే వాటన్నిటికీ
రావలసినటువంటి ఫలాన్ని ప్రభువు దయచేయువారుగా ఉంటూ ఉంటున్నారు. అవునండి, ప్రభువు ద్వారా సిద్ధపరచబడుతున్నటువంటి ఆ బహుమానమును పొందుకుని వారముగా ఉండు నిమిత్తము ఆయన పిల్లలమైనటువంటి మనతో ఆయన తెలియచేస్తున్నటువంటి విషయాలు అవునండి జ్ఞాపకములో ఉంచుకుని వాటిని అవలంబించువారుగా ఉంటూ ఉండాలని మీకందరికీ మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉంటున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు చేరువచ్చినటువంటి మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందారండి. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని పిల్లలముగా ఆయన సముఖమందు చేరి ఆయన మాటలు విని ఆత్మీయముగా బలపరచబడి వారముగా ఉండుటలో ప్రభు తన కృపను మనకు అనుగ్రహిస్తూ వస్తున్నటువంటి విధానమంతటిని బట్టి మరి ప్రభువుని స్తుతిస్తూ చేరువచ్చినటువంటి మనందరి పట్ల మన ప్రభు తన కృపను అనుగ్రహించులాగున ప్రభు సహాయం కొరకు ప్రార్థించుకుందారి. అందరము ప్రార్థనలో మనము ఏకీభవించు వారముగా ఉంటూ ఉందాం. మరి ఎవరైతే బలహీనులుగా పలు విధములైనటువంటి అవసరతలతో ఉంటున్నారో అట్టి వారందరి పట్ల ప్రభువు తన కృపను అనుగ్రహించులాగున మరి ప్రభు సహాయం కొరకు ప్రార్థించు వారముగా మనం ఉంటూ ఉందాము. అందరము ప్రార్థనలో ఏకీభవించుదారి. మరి అనేకుల యొక్క అవసరతల కొరకు మరి దేవుని పిల్లలముగా మనము ప్రార్థిస్తూ వస్తున్నటువంటి వారముగా ఉంటున్నాము. ప్రార్థనలో ఆలకించే దేవుడు మరి పలు విధాలుగా ఆయన సహాయం చేస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు. మరి మన ప్రియా సహోదరి రమణ గారు రాఘవ, ఏం పేరమ్మా ఆయన పేరు? రాఘవ రఘు, మరి కిడ్నీ స్టోన్స్ ఉండటాన్ని బట్టి చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారని రఘు మరి ఆయన కొరకు ప్రార్థించమని కోరుతూ ఉంటున్నారు. ప్రభువే తన కృప చేత బలపరిచి మరి ప్రతి విధమైన ఇబ్బంది నుండి విడిపించులాగున ప్రార్థించాలని మనవి చేస్తూ ఉంటున్నాము. అలాగే మన ప్రియులు శ్రీని గారి యొక్క బంధువు చీకటిపట్నం ఆసుపత్రిలో వైద్య సహాయము పొందుతూ ఉంటున్నారు. వారి నిమిత్తము కూడా మరి ప్రార్థించమని కోరి ఉంటున్నారు. అటు బలహీనులందరినీ ప్రభు తన కృప చేత జ్ఞాపకము చేసుకుని స్వస్థతను దయచేయులాగున మరి ప్రార్థించు వారై ఉండాలని మనవి చేస్తూ ఉంటున్నాము. అదేవిధంగా రేపటి దినాన్ని మరి నీటి యజ్ఞం జరుగుతూ ఉంటున్నది. అందులో మరి అనేకులు యవన బిడ్డలు ఉన్నత విద్యను అభ్యసించటానికి మరి ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి రేపటి దినాన్ని యజ్ఞం కొరకు మరి సిద్ధపడుతూ ఉంటున్నారు. దానిలో భాగముగానే మన ప్రియులు దేవుని దాసులు రతన్ రాజు గారి యొక్క కుమారుడు కూడా రేపు యజ్ఞం రాయటం జరుగుతూ ఉంటున్నది. ప్రతి ప్రశ్నకు చక్కటి జవాబును మరి గుర్తించులాగున మంచి ర్యాంకు ప్రియ కుమారునికి ప్రభువు దయచేయులాగున మరి ప్రార్థనా సహకారమును కోరుతూ ఉంటుండగా ఆ బిడ్డ కొరకు మీ ప్రార్థనలో తప్పక జ్ఞాపకం చేసుకోనాలని మనవి చేస్తూ ఉంటున్నాము. అందరము ప్రార్థనలో ఏకీభవించుదారి. కృపగలిగిన మా దేవా మహోన్నతుడా, నీ ఘనమైన మహోన్నతమైన నామమును బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తూ ఉంటున్నాము. అయ్యా నీ మహాకృప చేత
నీ పిల్లలమైన మమ్మల్ని మీరు ప్రేమించి నీ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము. అయ్యా, నీ పిల్లలమైనటువంటి మేము ఏమి మరిచిపోయే వారముగా ఉంటూ ఉండకూడదో నీ లేఖనాలలో నుండి కొన్ని విషయాలు మీరు మాకు జ్ఞాపకం చేసినటువంటి విధానమును బట్టి నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము. నీ పిల్లలమైనటువంటి మేము ఆత్మీయముగా క్షమాభివృద్ధి చెందువారముగా ఉండు నిమిత్తము మీరు తెలియచేసినటువంటి విషయాలు జ్ఞాపకములో ఉంచుకుని వారముగా ఉండటానికి అయ్యా మీరే మీ కృపను మీరు దాయిచేయండి. అలాగే నాయన, బలహీనులుగా ఉండి ప్రార్థన సహకారమును కోరుతున్నటువంటి బిడ్డలు ఎందరెందరో ఉంటున్నారు. అటు వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. మరి రాఘవ కొరకు ప్రార్థిస్తుంటున్న బిడ్డను మీరు బలపరచండి. శరీరంలో ఉన్నటువంటి బలహీనతను విడిపించండి. అలాగే నాయన, సహోదరి మనవడ కొరకు నువ్వు ప్రార్థిస్తుంటున్నావు. జీవనోపాధి విషయంలో నీ కృపను మీరు దయచేయండి. అలాగే మా ప్రియులు శ్రీను గారి యొక్క బంధువు రాజమండ్రిలో వైద్య సహాయం పొందుతుంటుండగా నీ కృపను మీరు దయచేయండి. నీ గాయపడిన హస్తముతో మీరు ముట్టుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. ప్రభువా, ఈ రాత్రి నీ మందిరంలో చేరువచ్చిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అందరి అవసరతలు ఎరిగినటువంటి దేవుడవు ప్రభువా, నీ సహాయం కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాం. నీ సముఖమందు చేరువచ్చినటువంటి నాయన యవ్వన బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. నీ కృపచేత మీరు బలపరచండి. వారి పట్ల నీ కృపలను మీరు విస్తరింప చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. పలు విధములైనటువంటి అవసరతలతో ఆశతో నీ వైపు చూస్తున్నటువంటి వారున్నారు. అటు వారందరినీ కృపచేత మీరు జ్ఞాపకం చేసుకోనండి. బిడ్డలంతో కష్టపడుతూ ఉంటున్నారు. వారి చేతి పనులు, వ్యవసాయములు, పశువులు, అయ్యా కలిగి ఉన్న వాహనములు, ఉద్యోగములు, జీవనోపాధి మార్గములన్నిటిలోనూ మీరే మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఎందరో బిడలు బహు దుఃఖములో ఉంటున్నటువంటి వారు ఉన్నారు. అట్టి వారందరికీ నీ కృపను మీరు దయచేయండి. అయ్యా, కట్టంగులో ఉన్నటువంటి నీ దాసుడు ప్రవీణ్ గారు కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉంటున్నాము. మరెందుకో నీ దాసురాలు మీరు పిలుచుకున్నారు. విడవబడ్డటువంటి ఆ కుటుంబానికి నీ గొప్ప ఆదరణ మీరు దయచేయండి. ఆ కుటుంబానికి దుఃఖ నివారణ అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. రేపటి దినాన్ని నీట్ ఎగ్జామ్ జరుగుతుంటున్నది. ఎందరో బిడలు నాయనా తమ భవిష్యత్తు నిమిత్తము కష్టపడి మరి రేపు ఎగ్జామ్ రాస్తుంటుండగా నీ సహాయమును మీరు దయచేయండి. మరి ముఖ్యంగా నీ దాసుడు రతన్ రాజు గారి కుమారుని కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ఆ బిడ్డను మీ జ్ఞానముతో నింపండి నాయనా. ప్రతి ప్రశ్నకు చక్కటి జవాబు గుర్తించడానికి ఆ బిడ్డకు మీ జ్ఞానమును, మీ సహాయమును మీరు దయచేయండి. నీ కుమారుని పట్ల మంచి ర్యాంకు మీరు సిద్ధపరచుమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఇక పలు విధములైనటువంటి ఇబ్బందులతో ఇడుబడుతున్నటువంటి వారు ఉన్నారు. అయ్యా, వారందరినీ కృపచేత మీరు జ్ఞాపకం చేసుకురండి. ఇప్పుడు బిడ్డలందరూ గృహాలకు వెళుతూ ఉంటుండగా అయ్యా నీ దీవెనలతో నింపి పంపించండి. రేపటి ప్రభువు దినములో మేమందరము కూడి నిన్ను ఆరాధించువారుగా ఉండుటలో మీరే మీ సహాయమును మాకు అనుగ్రహించుమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము నీ మందిరములో కూడిన బిడ్డలకును
సకల పరిశుద్ధులకును సదా తోడయుండును గాక. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలండి. ప్రభు మీకు తోడయుండును గాక. మంచిది.